మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. కొద్ది రోజులుగా మనము పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన పుస్తకములు ఆది కాండం నుంచి ప్రతి ఒక్క పుస్తకాన్ని ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో ఈరోజు మనము రూతు గ్రంథాన్ని ధ్యానించుకుందాం. రూతు గ్రంథానికి మొత్తము 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయాలు. రూతు గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైనది. సరే, మొదటి అధ్యాయంలో ఏముంది అని గమనించినట్లయితే, ఆ యొక్క న్యాయాధిపతుల కాలంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఒక కుటుంబము బెత్లెహేము నుంచి ఆ యొక్క మోయాబు దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. బెత్లెహేము అంటే దేవుని ప్రజలు యొక్క రొట్టెల ఇల్లు అని కూడా అంటాం. అక్కడ ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు ఉంటారు. మోయాబు దేశము అంటే ఆ దేవుణ్ణి ఎరుగని దేశము. అక్కడ దేవుని ఎరుగని ప్రజలు ఉంటారు. అయితే ఒక కుటుంబము ఆ యొక్క బెత్లెహేమును విడిచిపెట్టి ఆ యొక్క కరువు కారణంగా ఈ యొక్క మోయాబు దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ యొక్క కుటుంబం పేరు ఏంటి అంటే ఆ యొక్క నయోమి అనే కుటుంబం. నయోమి యొక్క భర్త పేరు ఎలిమెలకు. ఆమెకు 2 కుమారులు. ఆ యొక్క మోయాబు దేశం వచ్చిన తర్వాత ఆ యొక్క ఎలిమెలకు చనిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరు కుమారులకి పెళ్లి చేస్తుంది నయోమి. ఆ 2 కుమారులకి వచ్చిన ఆ యొక్క భార్యల పేర్లు ఏంటంటే, ఒక ఆమె పేరు ఓర్పా, మరొక ఆమె పేరు రూతు. కొద్ది రోజులకి నయోమి యొక్క 2 కుమారులు కూడా చనిపోతారు. అప్పుడు నయోమి అంటది, మీరు మీ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళి మరొక పెళ్లి చేసుకోండి, నేను తిరిగి బెత్లెహేంకి వెళ్తాను అని చెప్పినప్పుడు అక్కడ ఓర్పా సరే అత్తమ్మ అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ రూతు మాత్రము వెళ్ళదు. అత్తమ్మ, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే ఉంటా, నీ దేవుడు నా దేవుడు అని చెప్పి ఆమెను హత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరు తిరిగి ఆ యొక్క బెత్లెహేముకి రావడము, దేవుని యొక్క ప్రజల మధ్యలోకి రావడము మన మొదటి అధ్యాయంలో చూస్తాం. ఇక రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అక్కడ బోయజు అనే వ్యక్తి ఆ యొక్క ప్రాంతానికి ఒక అధికారిగా ఉంటూ, ఒక యజమానిగా ఉంటూ, ఆయన ఆయన దగ్గర లేకపోతే అనేక మంది ఆయన దగ్గర పనివాళ్ళు ఉంటారు. ఆయనకు అనేకమైన పొలాలు ఉంటాయి. సో, ఆ పొలాల్లో, ఆ పంటల్లో కొంత పరిగెను, అంటే ఆ రోజుల్లో పరిగె ఏరుకునేవాళ్ళనమాట. ఆ పరిగెను కొంత విడిచిపెట్టేవాడు. అలాంటి మంచి ఔదార్యం హృదయం గల వ్యక్తి ఈ యొక్క బోయజు. అలా ఉన్న టైంలో ఈ యొక్క రూతు కూడా ఆ యొక్క చేనులోనికొచ్చినప్పుడు అడుగుతాడు, మీరెవరు అన్నప్పుడు రూతు చెప్తుంది, నేను పలానా నయోమి యొక్క కోడలిని అని చెప్పినప్పుడు, ఓకే, నయోమి నాకు దగ్గర బంధువే, సరే నువ్వు ఈ పొలంలో నువ్వు స్వేచ్ఛగా పరిగెను ఏరుకోవచ్చు అని చెప్పి ఆ పని వాళ్ళకి కూడా చెప్తాడు. ఈమె జోలికి పోవద్దు అని చెప్పినప్పుడు చక్కగా ఆమె తన యొక్క పరిగెను వేరుకొని ఆ యొక్క తన అత్తయ్య అయిన ఆ యొక్క నయోమి దగ్గరికి వెళ్ళి చెప్తుందన్నమాట. ఈ విధంగా బోయజ్ అనే వ్యక్తి నాకు ఈ విధంగా పరిగెను ఏరుకోవడానికి ఇచ్చిన ఆ యొక్క ధన్యతను బట్టి ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించి చెప్తుందన్నమాట, ఆయన ఎవరో కాదు, మన యొక్క సమీప బంధువుడు అని. ఈ విధంగా రెండవ అధ్యాయము ముగిస్తుంది. ఇక మూడవ అధ్యాయంలో చూసినప్పుడు నయోమి చెప్తుందన్నమాట. ఏమని చెప్తుందంటే, ఓకే, ఇక నుంచి నువ్వు ఏ పొలంలోకి వెళ్ళొద్దు, ఆ యొక్క బోయజు పొలంలోకి వెళ్ళు. అంతేకాదు, బోయజు చాలా దగ్గర బంధువు, ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఎంతగానో నమ్మకంగా ఆ యొక్క పొలంలో పనిచేస్తూ ఉంటుంది. ఆ నమ్మకత్వాన్ని బట్టి బోయజు ఆ యొక్క రూతుకి ఉపకారం చేయాలని కోరుకుంటాడు. ఇదే మూడవ అధ్యాయము. ఇక నాలుగో అధ్యాయం వచ్చినప్పుడు, ఇక నాలుగో అధ్యాయంలో ఆ యొక్క బోయజు అనే యొక్క అధికారి ఒక న్యాయవంతమైన నిర్ణయం తీసుకుంటాడు ఆ యొక్క రూతు పట్ల. ఎలాగా అంటే, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ జనరేషన్‌లో ఇక బోయజ్ కంటే ముందున్న వ్యక్తి ఉంటాడు. అతను తనకు కరెక్ట్ అని చెప్పి అతన్ని పిలిపించి, నీవు రూతును పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, లేదు నాకు ఇష్టం లేదన్నప్పుడు, సరే అని చెప్పేసి ఆ యొక్క బంధు ధర్మాన్ని బట్టి బోయజే ఆ యొక్క రూతును వివాహం చేసుకోవడము జరుగుతుంది. ఈ విధంగా బోయజు రూతు వివాహం జరుగుతుంది. 4వ అధ్యాయంలో వాళ్ళిద్దరి సంతానం ద్వారానే ఓబేదు రావడము, ఓబేదు నుంచి యెషయి రావడము, యెషయి నుంచి దావీదు రావడము జరుగుతుంది. చూసారా? రూతు ఒక మోయాబురాలైనా సరే దేవుని కృప చేత ఎన్నుకోబడి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క పుట్టుకలో ఆ యొక్క వంశావళిలో చేరింది. అంటే దేవునికి పక్షపాతం లేదు.
ఎవరినైనా సరే దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నట్లుగా మనము రూతు గ్రంథాన్ని గమనించుకోవచ్చు. ఇక తర్వాతి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథం. వీటన్నిటిని మనము దేవుని చిత్తమైతే మరొక వీడియోలో మనము ఆ గ్రంథం ద్వారా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.